దివ్యానుబంధం. ఇది 1992లో రాసినది. చల్లని సాయిరాముణ్ణి తలుచుకుంటూ పనులు పూర్తి చేసుకున్నాను. టైం చూస్తే 2 గంటలయింది. అబ్బా, అలసటగా ఉంది. కొంచెం సేపు పడుకుంటేనో. మంచం మీద నడుము వాల్చాను. స్వామిని గురించిన ఆలోచనలు అల్లలుగా తేలి వస్తున్నాయి. ఎంత చల్లని స్వామి, ఎంత చక్కని స్వామి. నల్లనే నా స్వామిని నడిచి వస్తూ ఉంటే పండు వెన్నెలలు విరిసినట్లు, పరిమళములు వెదజల్లినట్లు ఉంటుంది. ఎందుకని? నల్లని వాడు పద్మనయనమ్మల వాడు పోతన్న గారి పద్యం గుర్తుకొచ్చింది. ఆ మహాకవి ధ్యానంలో స్వామిని దర్శించినాడు. కానీ నేటి మన అదృష్టం, ఆయన మన మధ్యలోనే ఉన్నారు. స్వామి చిరునవ్వు ముత్యములను ఏరుకొనగలుగుతున్నాము. స్వామి పాదరజమును తలదాల్చుకొనగలుగుతున్నాము. స్వామి పలకరింపునకు పులకరించిపోతున్నాము. నిలువెల్లా స్వామిని కన్నుల పండుగ చేసుకుంటున్నాము. స్వామి కరుణాద్ర దృష్టిల్లో తడిసిపోతున్నాము. స్వామి ప్రేమామృతంలో అమరులమవుతున్నాము. ఇంతటి అదృష్టానికి మనం చేసుకున్న పుణ్యం ఏమిటి? స్వామి అపారమైన ప్రేమను పొందగలిగిన భాగ్యం ఎటువంటిది? నోములు ఎటువంటివి? ఎందరో మహర్షులు, మునులు, జ్ఞానులు, దేవతలకు కూడా దుర్లభమైనది స్వామి దర్శనం. అటువంటిది స్వామి నవ్వితే నవ్వుతున్నాం, స్వామి నడిస్తే నడుస్తున్నాం, స్వామి పాడితే పాడుతున్నాం, స్వామి ఆడించితే ఆడుతున్నాం, స్వామితో మాట్లాడుతున్నాము. ఇంతెందుకు, సర్వము స్వామిమయమైన జీవితము గడుపుతున్నాము. స్వామి జన్మించిన గడ్డపై పుట్టాము. స్వామి పలికే భాషలో మాట్లాడుతున్నాము. ఎవరి తపఫలము ఇంతటి అదృష్టానికి కారణము? భరతమాత చేసిన పుణ్యమా? తెలుగు తల్లి నోచిన నోముల? తెలుగువారి పుణ్యమా? ఏది ఏది ఏది? చల్లని స్వామి శ్రీ సత్యసాయి భగవానుడు ఆంధ్రావనిలో అవతరించడానికి గల అదృష్టము, అవకాశము ఆలోచిస్తూనే ఉన్నాను. మాగన్నగా నిద్ర పట్టింది. అది నిద్రలా అనిపించడం లేదు. కలగానూ తోచటం లేదు. ఆ రెండునూ కాక ఏదో అతీతమైన స్థితిలో ఉన్నట్టుంది. కన్నులు మిరుమిట్లు కొలుపుతున్నట్లు ఏదో మహాకాంతిపుంజము, శిరసున బంగారు కిరీటము, తనువున నవరత్న ఖచ్చితాభరణాలు, స్వర్ణోపవీతము, కౌశేయ వస్త్రం. ఆ మహాతేజస్సు పరమాద్భుతమైన కాంచన విగ్రహంగా రూపుదిద్దుకుంది. ఆహా, ఎవరి మహానుభావుడు? బ్రహ్మ, విష్ణువా, మహేశ్వరుడా? విష్ణువు నల్లనివాడే గాని బంగారు ఛాయ కాదు కదా. ఇంకా మహేశ్వరుడు తెల్లనివాడు. అయినా వస్త్రధారణ వేరుగా ఉంది. ముఖ కవళికలు మానవుల వలె లేవు. తెలిసినది. ఆ మహావాలమే పట్టి ఇచ్చుచున్నది. ఆహా, ఈ వాలమే కదా లంకను దహించి రాక్షసులను భయపెట్టినది. ఈ వాలమే కదా భీమునకు పరీక్ష పెట్టినది. మహానుభావ ఆంజనేయ, అంజనానందనం, వీరం, జానకీ శోకనాశనం, కపీసమక్షహంతారం, వందే లంకా భయంకరం. మరల ఆనంద పారవశ్యంతో మారుతికి ప్రణమిల్లాను. అమ్మ, తెలుగు తల్లి ఏమి నోములు నోచితే, తెలుగువారు ఏమి పుణ్యం చేస్తే స్వామి ఇచ్చట అవతరించారో కదా అని అనుకుంటున్నావు కదూ. స్వామి ఇచ్చట అవతరించడానికి గల కారణాన్ని నీకు వివరించాలనిపించి వచ్చాను తల్లి. ఆహా, ఏమి నా అదృష్టము! ఇంతటి అదృష్టం ఇదివరకు ఎవరికైనా కలిగిందా? ఇంతటి భక్తుడు ఇంతవరకు లేడు, ఇక ముందు ఉండడు అని స్వామి గౌరవిస్తారే. అంతటి రామబంటు నోటనే బాబావారి అవతరణ గురించి వినడం ఎంతటి అదృష్టం! దేవా, మీరు ఎంత అనుగ్రహించారు, ఎంతటి వరం ప్రసాదించారు. ఇదిగో చకోర పక్షిలాగా ఎదురు చూస్తున్నాను. అమ్మా, అటు చూడు. లోకాలకు తండ్రి శ్రీరామచంద్రుని పట్టాభిషేకము దిగ్భ్రమాశ్చర్యాలతో ఆంజనేయ స్వామి చూపిన వైపు చూశాను. నా కళ్ళను నేనే నమ్మలేకపోతున్నాను. ఎదుట సజీవంగా శ్రీరామచంద్రుని పట్టాభిషేక మహోత్సవం. అయోధ్యానగరం మొత్తం దేదీప్యమానంగా వెలిగిపోతోంది. వీధులంతా పన్నీరు కలయంపి చల్లినారు. ముత్యాలు ముగ్గులు పెట్టినారు. ఊరంతా పచ్చని తోరణాలతో, రంగురంగుల పూలతో అలంకరించారు. ఎటు చూసినా ఆనందమే, కోలాహలమే. దేశాల వారు ఆ మహోత్సవానికి విచ్చేసినారు. అందరిలోనూ ఒకటే ఆతృత, శ్రీరామచంద్రుడు గద్దెనెప్పుడు ఎక్కునా అని. మంగళా స్నానములు ఆచరించి సర్వాభరణ భూషితులై తల్లుల కడుపు చల్లగా తమ్ముల ప్రేమామృతమును నొలలాడుచు విభీషణ, అంగద, సుగ్రీవ, జాంబవంతాది వానరవీరుల కన్నుల పండుగగా హనుమంతుడు పాదశామనం చేయుచుండగా, వశిష్ఠాది మహర్షుల వేదపఠనం చేయుచుండగా, ప్రజల అదృష్టం పండగ సభకు నమస్కరించి దగద్దగాయమానమైన సింహాసనమును సీతారాముల శుభముహూర్తమును అధిష్ఠించినారు. రాముని పాద సంవాహనం చేయుచున్న మారుతి ఆనందమునకు అంతులేదు. లక్ష్మణ, భరత, శత్రుఘ్నులు మదానందంగా చామరములు వీచుచుండిరి. ప్రజలు మిన్నుముట్టినట్లు జయ జయధ్వానములు చేయసాగిరి. ఆకాశ
ఆకాశమున దేవదందుములు మ్రోయుచున్నవి, విరులవాన కురియుచున్నది, గంధర్వులు మనోహరముగా పాడుచున్నారు, అప్సరలు నాట్యము చేయుచుండరి, నారదుడు మహతి మీటుచు ఆనందనాట్యము చేయుచుండెను. ప్రకృతి అంతయు పూలతో పండ్లతో చక్కని పంటలతో చల్లగా హాయిగా శాంతిగా ఆనందంగా ఉంది. నేను ఇంకా ఆనంద పారశ్రమ నుండి తేరుకోలేదు. లోకమోహనమైన అపూర్వ దృశ్యం నా కళ్ళ ముందు నుంచి ఇంకా చెరిగిపోలేదు. పక్కనే ఆంజనేయ స్వామి పలుకులు మళ్ళీ వినిపించాయి. అమ్మ, ఆ పట్టాభిషేకం రోజులలో సీతమ్మ తల్లి, రామయ్య తండ్రి మా పట్ల చూపిన ఆదరణ, వాత్సల్యం, ప్రేమ అపూర్వమైనవి, ఎల్లలు లేనివి. నేను ఆ మహానుభావునే చూస్తున్నాను. నందనుడు ఆనంద బాష్పంలో నొత్తుకొని మరల చెప్పసాగినాడు. రోజులు దొర్లిపోతున్నాయి, మాసములు గడిచిపోవచ్చున్నవి. ఒక్కళ్ళకి వెనుకకు తిరిగి వెళ్ళాలనే ధ్యాస లేదు. స్వామిని విడిచి ఉండడం అనే ఊహనే ఎవరూ భరించలేకున్నారు. చివరికి రామయ్య తండ్రి సభ చేస్తున్నాడు. అదిగో రామసభ, అటు చూడుము తల్లి. ఆ సభలో ఏమి జరిగినది నీవే గమనింపుము. నేను కుతూహలంగా రామసభను గమనించుచుంటిని. శ్రీరామచంద్రుడు అందరినీ ఆదరిస్తున్నాడు. ప్రతి ఒక్కరిని ప్రేమతో పలకరించుచున్నాడు. అందరికీ సదుపాయములు, భోజన వసతులు సరిగా జరుగుతున్నవా అని మరీ ప్రశ్నించుచున్నాడు. చివరకు మేఘ గంభీర స్వరముతో ఇట్లన్నా, నా కొరకు మీరందరూ చాలా శ్రమపడినారు, సీతను వెతికినారు, వారధి కట్టినారు, క్రూర రక్కసులతో పోరాడినారు. మీ మేలు మరవరానిది. నా తల్లిదండ్రుల కంటే, రాజ్యము కంటే, ప్రజల కంటే, కడకు జానకి కంటే కూడా మీరే ప్రియులు. కానీ మీరందరూ మీ గృహములను, ఆలుబిడ్డలను విడిచి చాలా కాలమైంది. వారు మీ వియోగమున వేదన నొందుచున్నారు. ఇంకా మీ గృహములకు మరలుడు. నేను ఎల్లప్పుడూ మీ జంటనో, కంటనో, ఇంటనో, వెంటనో ఉందును అని పలికెను. అమ్మాయి ఏమని చెప్పమందు? ఎవరి నోట మాటలేదు. బుద్ధి స్తంభించినది. విన్నది చెవులకు ఎక్కుటలేదు. నిలువుగుడ్లు వేసి కంటిదారులు కాచుచు కదలక మెదలక అందరూ నిలిచిరి. హనుమంతస్వామి చెప్పుచూ నా వైపు చూచెను. ఆయన కన్నులు నీరు తిరుగుచున్నది. జానకీ శోకము నాశనం చేసినవాడు, రాముని దుఃఖం బాపినవాడు, మహాత్ముడు అయిన హనుమంతుని కంటనీరు చూసి నా గుండెలు బరువెక్కినవి. అమ్మా, రాముని పలుకులు వింటివి కదా. అటు తర్వాత అందరికీ ఆశీస్సులసగి సభచాలించి రాముడు వెడలిపోయాను. ఇంకా అందరి దుఃఖము అప్పుడు వర్ణనాతీతము. అటు చూడమ్మా, వారి బాధ నీవే ఆలింపుము. నేను తిరిగి మారుతాత్మజుడు చూపిన వైపు చూడసాగితిని. హనుమంతుడు, అన్నలారా, ఏ విధముగా స్వామిని విడిచి వెళ్ళగలము? నా కట్టే గాని నేను ఇట నుండి కదలగలనా? ఆహా, ఆ దివ్యమంగళ విగ్రహమును విడిచి నేను ఎట్లు బతుకగలను? రాముని విడిచుట అను ఊహనే నేను భరింపలేకుండాని ఎట్లు విడిచి ఉండగలను? తొలిసారి రామును కలిసిన ఆ దివ్యక్షణములు మరవగలనా? నారబట్టలతో, తలను ముడితో, రుద్రాక్షమాలతో, చేత ధనముతో, మూపున అంబుల పొదితో, ఒకంత విషన్న వదనముతో నా స్వామి జగదేక వీరుని, లోకమోహన సౌందర్యవంతుని, కోటి సూర్యులు తలదన్నే తేజస్సుతో నా స్వామి దర్శనము నాకు ప్రపంచమే తెలియలేదు. నా స్వామి తప్ప సర్వము కరిగిపోయినది. మారుతి వీరా అనే స్వామి మేఘ గంభీర స్వనముతో పలకరించే వరకు నేను జాగ్రత్తావస్థకు రాలేదు. స్వామి నన్ను పేరుతో సంబోధించినప్పుడే తెలిసినది నా స్వామి దైవము తానే అని భక్తితో నమస్కరిస్తూ అన్నాడు. సుగ్రీవుడు, అవునవును, అప్పుడే కదా అగ్నిసాక్షిగా మైత్రి ప్రమాణం చేసినాము. దానికి సూత్రధారుడు నీవే కదా. హనుమంతుడు, స్వామిని మూపుపై మోసి తెచ్చినప్పుడు ఎంత ఆనందం అనుభవించానో అంతకన్నా అదృష్టం ఏముంది. సుగ్రీవుడు, రాముడే గనక వాలిని చంపకపోతే నా పరిస్థితి ఏమిటి? మైత్రీ ధర్మానికి రాముడిచ్చిన ప్రాముఖ్యత సాటి లేనిది. అన్న స్వామిని విడిచి నా బతుకు ఏమిటి? ఏమీ తోపకున్నది. రాజ్యము చేజిక్కిన తరువాత అధికార మదాంధతతో, భోగల ఆలస్యతతో తన్ను విస్మరించినను కించిత్తైనా నాపై కోపగించలేదు. పైగా నా అపరాధం మన్నించి నన్ను క్షమించినాడు. తల్లి పిల్లవాని తప్పును మన్నించినట్లు నన్ను కడుపును పెట్టుకున్నాడు. అయ్యో, అట్టి రాముని విడిచి నేను ఎట్లు బతుకగలను? ఏది దారి? అంగదుడు, నా తండ్రి సంహారం తర్వాత నా పని అయిపోయిందనుకుంటుని. కానీ రాముడు ధర్మం తప్పనివాడు, మాట తప్పనివాడు. నా తండ్రికి ఇచ్చిన మాట మేరకు నన్ను కన్న తండ్రి వలె లాలించి లక్ష్మణుని పంపి నాకు యువరాజ పట్టాభిషేకము చేయించినాడు. ధర్మగ్లాని జరిగినచో స్వామి రుద్రుడగును. అంతేకాని స్వామి అజాత శత్రువు. ఆయనకు అసలు దేశమందే లేదు కదా, శత్రుత్వం అసలే లేదు.
హనుమంతుడు. నాడు ఎంత సుదినము! నలుదిక్కుల నుండి నేల అయినట్లు వానరులు కిష్కింద చేరారు. స్వామి సుగ్రీవుడు సేనలను 4 భాగములు చేసి 4 దిక్కులకు పంపారు. దక్షిణ దిక్కుకు పేనము నిజంగా నా అదృష్టమే. స్వామి తన ముద్రకను నా చేతికిచ్చి సీతమ్మకు ఇమ్మని చెప్పి ఎంతయో గౌరవించినాడు. ఎటుల మరవగలను? స్వామికి ముందే తెలియను మనము తల్లిని కనుగొనగలమని. జాంబవంగతాదులు. స్వామికి తెలియను కనుకనే నీకు ముద్రికనిచ్చినాడు. సముద్ర తీరము చేరిన వెనక నీవు ఒకంతటి కదిలితివా? నీ శక్తి నీకే తెలియదు. నిన్న ఉత్సాహపరిచి పంపుడికి ఎంత కష్టమైనది. హనుమ అందు నా గొప్పతనమేమన్నది? అంతయో రామమహిమ. లేనిచో వేలైనా కదుపగలనా? దానికేమున్నది కానీ లంకలో సీతమ్మ తల్లిని చూసి నా కడుపు చెరువైపోయినది. ఆ దుష్టుడు రావణునకు ఎంత చెప్పి ప్రయోజనం లేకపోయినది. పైగా నా వాలమనకు నిప్పంటించినాడు. విభీషణుడు అన్నకు నేను ఎంతయో చెప్పి చూచినాను. దైవంతో విరోధము కూడదంటిని వినిపించుకున్నాడా? వినాశకాలే విపరీత బుద్ధి. చివరికి ఏమైనది? అంగదుడు. నేను రాయబారమునకు వెళ్ళినప్పుడు ఏమైనది? నాకును స్వామికి భేదభావం పుట్టి ప్రయత్నించినాడు రావణుడు. దుష్టులు అంతే కదా, తాము చెడినదే కాక ఇతరులను కూడా చెరపయత్నింతురు. వానికి మనము వారధి ఎటుల నిర్మించినామా అని ఆశ్చర్యము. హనుమ. స్వామి సంకల్పమునకు లోటేమున్నది? ఆయన ఎంతటి ప్రేమమూర్తి. తల్లిని చూసినానని చెప్పినప్పుడు ఇదిగో నీకిదే ఇవ్వగలనని కౌగలించుకున్నాడు. అంతటి బహుమానం ఇంకెవరైనా ఇవ్వగలరా? తలచిన నేడును నా మేన పులకరించును. రామములు నిక్కబడుచుకొను. మారుతి కనుల ఆనంద బాష్పములు ధారలైనవి. మారుతి కనుల ఆనంద బాష్పముల ధారలైనవి. అందరూ పారవశ్యమున తేలియాడిరి. నలుడు నేలుడు. స్వామి కరుణ అపారమైనది. వారధి కట్టినప్పుడు మనతో పాటు స్వామియు ఎండను లెక్క చేయక శ్రమపడిన ఆ ఉడతని ఎంత ప్రీతితో చేత తీసుకుని తడిమినారు. రామ రామ అని అక్షరములను రాసి ప్రతి వానరుడు బండలు రాళ్ళు చెట్లు చేతికి అందించగా వారధి నిర్మాణం ఎంత చురుకుగా సాగినది. ఎంత ఆనందమో తృప్తి కలిగినవి. దానంతకీ స్వామి పర్యవేక్షణే కారణము. ఎచ్చటనూ అలసట అన్నదే లేదు. యుద్ధమునందు స్వామి ప్రేమ మరవలేనిది. గాయములు తగిలిన వారిని చనిపోయిన వారిని స్వామి తాకినచో నిద్ర నుంచి లేచినట్లు లేచి మరలా యుద్ధమునకు ఉత్సాహపడేవారు. స్వామి భాతృప్రేమ మాత్రం తక్కువైనదా? అందరూ చూసి నేర్చుకోవాల్సిందే. లక్ష్మణుడు ఇంద్రజిత్తు బాణములకు మోచనందినప్పుడు మరల తేరుకొని వరకు నీరైనను తాగలేదు. సుషేనుడు. అప్పుడు సంజీవుని తెచ్చి లక్ష్మణుని బతికించినది మనమారుతియే కదా. హనుమ. నాదేమున్నది? స్వామి అనుగ్రహం ఉన్న ఎవరైనానూ ఆ పని చేయవచ్చును. లేకున్నా ఒక్క రాత్రిలో సంజీవుని తెచ్చుట సాధ్యమా? విభీషణుడు. చివరకు అన్న తన చావును తానే కొని తెచ్చుకున్నాడు. కానీ అటు శత్రువు పైన కూడా స్వామికి ఎంత దయ. సారథి గుర్రములు పోయి రథం విరిగిపోయి ఆయుధములు తరిగి నిస్సహాయుడై నిలిచిన అన్నను మరలా అన్నయ్యూ కూర్చుకుని విశ్రాంతి తీసుకుని మరునాడు రమ్మని నాడు. చేతికి చిక్కిన శత్రువును ఎవరైనా వదులుదురా? అది రామునికే సాధ్యమైనది. హనుమజ్జాంబవంతులు. అందులకే రాముడు భగవంతుడైనాడు. లేకపోయినా శత్రువును విడుచుట ఎవరికి సాధ్యము? అంగదుడు. అంత కష్టపడుతుంది. రావణ సంహారం జరిగినది. సీతమ్మ చెర వీడినది. ఇంకంతయో సుఖమే కదా అని అనుకుంటుండగా పిడుగు నెత్తిన పడినది. అగ్ని పరీక్ష. హనుమ. అది అమ్మను పరులు వేలెత్తి చూపకుండటికే. లేకున్నా అగ్ని పరీక్ష ఏమి? ఆమె స్పర్శలోనే పునీతుడనైనానని అగ్నిదేవుడు చెప్పలేదా? సుగ్రీవుడు. విభీషణ పట్టాభిషేకం జరిగినది. అందరికీ ఒకటే హడావుడి. పుష్పకంలో ప్రయాణం. అందరికీ ఒకటే ఉత్సాహము. అయోధ్య చేరితిమి. రామ పట్టాభిషేకమునకు అయోధ్య వైకుంఠమే అయినది. మరలా ఈ పిడుగు ఏ విధముగా తప్పించుకొనుట? అంగదుడు. రేపటి సభలో స్వామికి ఇచ్చటి నుంచి కదలము అని చెప్పేదము. స్వామి అంగీకరించిన సరి, లేకున్నా సత్యాగ్రహం చేసేదము. ఏమైనాను స్వామిని వదిలి వెళ్ళలేము కదా. స్వామి అనుగ్రహించే వరకు పాదములు పట్టి విడవద్దు. మరలా వేడుకొందము. స్వామి తప్పక అనుగ్రహించును. అందరూ వల్లే వల్లే అన్నారు. నన్ను నేను మరిచే అన్నయ్యూ వినుచున్నాను కనుచున్నాను. అందరూ రాముని వేడినారా? ఆయన ఒప్పుకొనినాడా? అందరూ అయోధ్యలోనే ఉండిపోయినారా అని నేను ఆంజనేయ స్వామిని అడిగాను. అయ్యో తల్లి, స్వామి తలిచింది జరగవలసిందే కదా. నీవే చూడుము, ఏమైనదో తెలియను. అదిగో రామచంద్రుని సభ.
తమ్ములు చామరములు వీచుచుండగా, మారుతి పాద సంవాహనము చేయుచుండగా సీతమ్మ తల్లితో రామచంద్రుడు సభ తీర్చున్నాడు. వారిరువురు దేదీప్యమానముగా వెలిగిపోవచ్చున్నారు. చూచుటకు 2 కన్నులు చాలటలేదు. అదిగో సభలో మహర్షులున్నారు, జ్ఞానులున్నారు, గురువులున్నారు, పెద్దలున్నారు, సామాన్య జనులు కూడినారు. వానరులంతా వరుసగా సభలోకి వచ్చి తలలు వంచి నిలబడినారు. ప్రయాణం ఎప్పుడు? ప్రభుని మేఘ గంభీర స్వరము. ఎవరునూ పలకరేమి? అదేమి ఎవరునూ మాట్లాడటలేదు? సుగ్రీవ చిరునవ్వుతో స్వామి పిలిచినాడు. కంటిదారులు కారుచుండగా సుగ్రీవుడు స్వామిని చూచి మరలా తల వంచినాడు. జాంబవంత, అంగద, నల, నీల, స్వామి పేరు పేరున అందరినీ ప్రేమగా పలకరించుచున్నాడు. ఎవరునూ వంచిన తల ఎత్తుటలేదు. అందరూ వెక్కి వెక్కి ఏడ్చుచున్నారు. విభీషణ, నీవు కూడానా? స్వామి నవ్వినాడు. ప్రభు, గుండెలు బరిపెక్కిన విభీషణుడు ఏమీ మాట్లాడలేకపోయాను. హనుమ, ఏమిటిది నాయన? అనునయంగా అడిగాడు రాముడు. హనుమ కూడా బాధగా తల వంచినాడు. స్వామి కనులలో చిలిపితనము తొంగిచూచుచున్నది. వదనార విందము మందహాసముతో వెలిగిపోవచ్చున్నది. స్వామి మహా తేజస్సుతో వెలిగిపోవచ్చున్నాడు. సూర్యుడు కూడాను ఆయన ముందు విలవెలపోవను. ఆయన వదనము కన్నతల్లి లాలన, వాత్సల్యము, ప్రేమామృతము తొంగిచూచుచున్నను. ఆయన వదనమున కన్నతల్లి లాలన, వాత్సల్యము, ప్రేమామృతము తొంగిచూచుచున్నవి. అటువంటి స్వామిని వదిలిపెట్టి ఎవరు మాత్రం ఎట్లా ఉండగలరు? నాయన, ఏమైనది? రామబంటిని మరల ప్రశ్నించినాడు స్వామి. సమాధానము లేదు. నాయన హనుమ, ఏమిటిది? స్వామి ఎన్నిసార్లు పిలిచినారు? అందరూ ఎలా ఈ విధముగా ఉంటిరి? ఈ మారు సీతమ్మ తల్లి ప్రశ్నించింది. హనుమ, తల్లి మన్నింపుము, తండ్రి మన్నింపుము. నా దూరంలో నేనుండి స్వామి పిలుపును గమనికలేక ఉంటుంది. అమ్మ, ఏమి చెప్పుదును? తండ్రి మమ్ములను మా నివాసములకు మరలి వెళ్ళమని చెప్పినాడు. ఆ వియోగమును మేము ఎట్లు భరించగలము? మా వలన కాదు తల్లి, కాదు. నీవైనా స్వామికి చెప్పు తల్లి. నీవు చెప్పిన స్వామి విననేమో. మేము ఇచ్చటనే ఉండదము. మేము వదిలి ఉండలేము. మాకు ఇళ్ళు వద్దు, వాకిళ్ళొద్దు, ఆస్తులొద్దు, పాస్తులొద్దు, భార్యలొద్దు, బిడ్డలొద్దు, బంధువులొద్దు. స్వామి పాదసేవనం తప్ప మాకు ఇంకేమీ వద్దు. మమ్ము మీ నుంచి దూరము చేయవద్దు. మమ్మల్ని ఇక్కడి నుండి పంపవద్దు. స్వామి పదపద్మములపై పడి భోరుమన్నాడు హనుమంతుడు. అదిగో రామచంద్రుడు లేచుచున్నాడు. మారుతిని తన చేతులతో పట్టి లేవతీసినాడు. తన ఉత్తరీయముతో హనుమ కన్నులు తుడిచినాడు. స్వామి కన్నుల నుండి ప్రేమామృతం జాలువారుచున్నది. మారుతిని ఎంతయో ప్రేమతో కౌగలించినాడు. మారుతికి దుఃఖం ఆగుటలేదు. రాముడు ఎంతయో వాత్సల్యముతో హనుమ భుజముపై చేయి వేచి కిందకి దిగినాడు. ఒక్కొక్కరి దగ్గరకు వెళ్ళినాడు. పాద నమస్కారమును అనుగ్రహించినాడు. సేవకులు అందించిన ఆభరణములను తానే స్వయంగా ఒక్కొక్కరికి అలంకరించినాడు. బట్టలు ఇచ్చినాడు. ధన కనక వస్తు వాహనములు బహుమానములుగా ఇచ్చినాడు. అయినను ఒక్కరి ముఖమున కళ్ళలేదు. అందరినీ కలయి చూసినాడు. చిరునవ్వుతో ఇట్లన్నాడు. నాయనలారా, ఎలా మీకు దుఃఖము? నేను మాత్రము మేము విడిచి ఉండగలనా? మీరు అచ్చట్నో నేనునూ అచ్చట్నే ఉండును. మీకు వియోగం అన్నదే లేదు. మీరు మీ గృహములకు మరలుడు. మీ తల్లిదండ్రుల ఎడ, భార్యా బిడ్డల ఎడ మీకు గల కర్తవ్యము నిర్వర్తింపుడు. నేను ఎల్లప్పుడూ మీ హృదయముల యందే ఉండును. తరచి చూసిన ఎల్లప్పుడూ మీకు కనపడుచునే ఉండును. అందరూ, లేదు స్వామి, మీ సాకార రూపము చూడనిదే మేము బతకలేము. మాకింతటి శిక్ష విధించవద్దు స్వామి. మా వల్ల కాదు. మేము వెనుకకు వెళ్ళలేము. అందరూ ఒకటే రోదన. సమయంతయో దుఃఖమయమైపోయినది. చూచివారికి కన్నీరు ఆగుటలేదు. అయోధ్య ప్రజలు 14 సంవత్సరములు రామవియోగ బాధను అనుభవించినారు. అందువల్ల వారికి వానరుల ఎడ మరింత సానుభూతి కలిగినది. ఇంతలో రామస్వామి అపరిమితమైన ప్రేమాభిమానములు తణుకుసలాడుచుండగా ఇట్లు పడికినాడు. మీరు మీ ఇండ్లకు మరలుడు. నేను మీ దగ్గరకు తప్పక వత్తును. సాకార దర్శనమేమి? అప్పుడు మిమ్మల్ని నా దగ్గరనే ఉంచుకుందును. ఎంత దూరమున ఉన్ననో ఎచ్చటనున్ననో మిమ్మల్ని నా దగ్గరకు పిలిపించుకుందును. జననీ జన్మభూమిచ్చా అన్నారు. మాతృదేశమునకు వెడలనే వలను. నాకు మాత్రము మీ దేశం ఇష్టము కాదా? నాకును మీ దేశం మాతృదేశంతో సమానమే. ఆ మహర్షుల ఆశ్రమములు, ఆ గోదావరి తీర వనములు, పంపానది తీరములు, జటాయువు సీతకై చేసిన ఆత్మబలిదానము, శబరితల్లి ఆప్యాయత మరువగలన? నా కష్ట సమయంలో నన్ను ఆదుకొని నా ఆపద గట్టెక్కించినది ఆ దేశపు కుమారులైన మీరే కదా. మీ కిష్కింద ఎంత మనోహరమైనది. అచ్చటి ప్రదేశములన్నీ నాకు అత్యంత ప్రియమైనవి.
తప్పక మీ ప్రాంతమునకు వత్తును, అచ్చటనే నివాసం ఏర్పరచుకొందును. దేశ దేశముల వారును నన్ను చూడవలెనన్న అచ్చటికే వచ్చెదరు. నన్ను నమ్ముడు, సహనము వహింపుడు, వేచి ఉండుడు, తప్పక వత్తును వత్తును వత్తును, ఇప్పటికి నా మాటను పాటింపుడు. అందరి కన్నులలో ఆనంద భాష్మలతోనూ ఆశతోనూ కూడిన కాంతి. శ్రీరామచంద్రునికి సీతమ్మ తల్లికి సాష్టాంగ దండ ప్రమాణములు ఆచరించి అందరూ ప్రయాణోద్యుక్తులైనారు. కన్నులేదట దృశ్యము కరిగిపోయినది. నేను అంజనానందనం కేసి చూసి తిని అందరినీ సాగనింపి మరికొంతకాలము స్వామిసేవ చేసుకువత్తునని సుగ్రీవునితో చెప్పి తిని అందరూ కిష్కింద వెడలిపోయారు. ఆంజనేయ స్వామి, రామపాలనలో ధర్మము 4 పాదముల నడిచినని చెప్పుదురు కదా. అవునమ్మా, రామరాజ్యము నిత్య కళ్యాణము పచ్చతోరణముగా ఉండేది. రామచంద్రుడు ప్రజలను కన్న బిడ్డల వలె పాలించను. ప్రజలకు ఈతి బాధలు లేవు. అన్ని కాలముల్లోనూ వసంత ఋతువు వల్లే చెట్లు పుష్పించి ఫలించడివి, చేలు సస్యశ్యామలమై ఉండడివి. వారు సిరి సంపదలను వర్ణింపనలవి కాదు. ప్రజలు సన్మార్గులై ధర్మవర్తనంతో మెలుగుచుండడి వారు. ఆహా, రామరాజ్యంను కన్నులారగాంచిన మీరు ఎంత ధన్యులో కదా. అవునమ్మా, భగవంతుని సమకాలికులుగా ఉండి ఆయన సాన్నిధ్యమును పొందిన వారెవరైనానూ అదృష్టవంతులే. రోజులు గడిచెను, నెలలు సంవత్సరములు గడిచెను. సీతాపరిత్యాగము జరిగెను. హనుమంతుని కంటిలో నీరు, నాకును గుండెలు బరువెక్కను. పరిత్యాగ సమయమునకు సీతమ్మ నిండు గర్భవతి. ఆమె వాల్మీకాశ్రమంలో కుశలవులను కన్నది. వారు ఆ మహర్షి దగ్గర సకల వేద పారంగతులు అయినారు. తండ్రిని మించిన వీరులైనారు. మహర్షి రాసిన రామాయణమును పాడ నేర్చుకున్నారు. అశ్వమేధయాగ సమయమున వారు గుర్రమును కట్టినారు. యుద్ధములో రాముడు తన కుమారులను కలిసినాడు. తల్లి సీతమ్మ వారింటి తండ్రికి అప్పచెప్పి భూదేవిలో లీనమైపోయినది. శ్రీరామచంద్రుడు సీతావియోగమును భరించలేక కుశలవులకు పట్టము కట్టి తను సధామమునకు చేరినాడు. రాముడు లేని అయోధ్యలో ఉండలేక నేను గంధమాతను పర్వతం చేరి నిరంతరము రామధ్యానమును మునిగి తిని యుగము మారినది నేనెరగనైతిని. ఒకనాడు సౌగంధిక పుష్పములకే అమరపురికేగు భీముడు నా కంటపడినాడు. అతన్ని నా తమ్మునిగా గుర్తించి తిని కృష్ణావతారము జరుగుచున్నదని తెలియవచ్చినది. దాపురము నడుచుచున్నదని గుర్తెరిగి తిని జాంబవంతుడు తన పిల్లనిచ్చి స్వామికే మామగారైనది తెలిసి చాలా సంతోషించి తిని. పాండవులు కృష్ణునికి సన్నిహితులు. భారత యుద్ధ సమయమున పార్థుని రథనికేతమున నన్ను ఉండమని తమకు జయము ప్రసాదింపమని భీముడు వరము కోరినాడు. స్వామి పాదసారథి అగును కదా. నా తండ్రిని సన్నిహితముగా చూసి భాగ్యము కొరకు నేను అతనికి ఆ వరమునిచ్చి తిని. సరే, దాపురము గడిచినది, కలి ప్రవేశించినది. వందలు వేల సంవత్సరములు గడిచినవి. ఎటు చూచినా అధర్మమే. ప్రజలు క్రూరవర్తనలేరి. స్వార్థము, హింస జడలు విరియబోసుకుని లోకమంతా పరుచుకొని పోయినది. సత్యమునకు, ధర్మమునకు, న్యాయమునకు విలువే లేదు. ప్రేమకు కూడా స్వార్థమే మూలమైనది. రోగములు పెచ్చుమీరినవి. కట్టగొడ్డ, తినతిండి, ఉండుటకు గూడు లేక ప్రజలు అల్లాడుచున్నారు. నాయకులు స్వార్థపరులైనారు. శాంతి లేదు, సుఖము లేదు, పాపభీతి లేదు, దైవప్రీతి లేదు. ఇట్టి పరిస్థితుల్లో స్వామి ధర్మ సంస్థాపనకు అవతరించవలసి వచ్చినది. హనుమ సుదీర్ఘముగా తెలిపినాడు. ఆనాడు వానరులకు రామచంద్రుడు మాట ఇచ్చినాడు కదా స్వామి. అవునమ్మా, నాడు శ్రీరామచంద్రులు తిరిగిన దండకారణ్య ప్రదేశములే నేటి ఆంధ్రదేశము. వానరులు తిరగాడిన ప్రదేశములు, వారు నివసించిన ప్రాంతములు నేటి ఆంధ్రదేశమే. ఆనాడు వానరులకు ఇచ్చిన మాట ప్రకారము స్వామి ఆంధ్రదేశమును అవతరించిన. నా స్వామిది ఒకటే మాట, ఒకటే బాట. మరి స్వామి అవతారములో వానరులను సన్నిహితంగా ఉంచుకుంటానని అన్నారు కదా. నన్ను స్వామి విద్యాగిరి మీద ఉంచినాడు కదా. నేను నిరంతరము స్వామి దర్శనము చేసుకొంచునే ఉన్నాను. మరి ఇంకా తన విద్యార్థులను స్వామి కోతులంటే వెళ్ళలేదా అంటే వారు, ఈ విషయమును నీవు స్వామినే అడిగి తెలుసుకునము అని నవ్వి ఆంజనేయ స్వామి కాంతిపుంజమే కరిగిపోయినాడు. నేను నోట మాట లేక ఉలిక్కిపడి లేచి తిని. ఓం శాంతి శాంతి శాంతి.